నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సుక్మా జిల్లాలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు. దండకారణ్యంలో పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేస్తున్న ప్రజలు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం. కవితను కాపాడేందుకు చూపే ఆసక్తి నిరుద్యోగులపై సీఎం చూపడం లేదని విమర్శ. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ జనసమితి కార్యకర్తల ధర్నా. లీకేజీ ఘటనను నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్. హనుమకొండ కలెక్టరేట్ ముందు బీజేపీ పార్టీ ధర్నా. కలెక్టరేట్లోకి చొచ్చుబెళ్లేందుకు బీజేపీ కార్యకర్తల యత్నం. డీటెయిల్స్లోకి వెళ్తే, ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెలలో బస్తర్ ప్రాంతంలో అమిత్ షా పర్యటన నేపథ్యంలో గిరిజనులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బీజాపూర్ సుక్మా జిల్లాల సరిహద్దు ప్రాంతం దండకారణ్యంలో ప్రజలు అమిత్ షా పర్యటనను నిరసిస్తూ పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ మరియు అమిత్ షాతో పాటు ఐజీ సుందర్రాజ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. జనవరి నెలలో ఈ ప్రాంతంలో జరిగిన వైమానిక దాడులను దృష్టిలో ఉంచుకొని ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనలలో మావోయిస్టులు కూడా పాల్గొన్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. जांच कमेटी को रिपोर्ट सार्वजनिक करो है। నిరుద్యోగులపై సీఎం కేసీఆర్ కపట ప్రేమ చూపుతున్నారని, లిక్కర్ స్కామ్లో తన కూతురు కవితను కాపాడేందుకు చూపే ఆసక్తి నిరుద్యోగులపై సీఎం చూపడం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపణలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఎస్పీఎస్సీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీపై మంత్రి కేటీఆర్ ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్టుగా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ సభ్యుల్లో కనీసం 50% మంది ఐఏఎస్ అధికారులు ఉండాలని నిబంధన ఉందని, సభ్యుల్లో కనీసం ఆర్డీఓ స్థాయి అర్హత ఉండాలని ఉన్నప్పటికీ కేవలం చైర్మన్ జనార్దన్ రెడ్డి మినహా మిగిలిన సభ్యుల్లో ఎవరికీ అర్హత లేదన్నారు. సభ్యుల నియామకం రాజ్యాంగబద్ధంగా జరగలేదన్నారు. ఉద్యమ నాయకుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ నిరుద్యోగులు ఆత్మహత్య నింపాల్సి ఉండగా లిక్కర్ స్కామ్ నుంచి బిడ్డ కవితను కాపాడేందుకు ఆరాట పడుతున్నారని విమర్శించారు. నిరుద్యోగ యువత జీవితాలతో చెల్లగాటాడుతుంది. దీనికి నిజంగానే చెప్తున్నాను, నేను ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అన్నాడు. దొంగతనం చేసినోడు ఎవరైనా మంచిదే కాక, క్షమించేది నా కొడుకైనా మంచినా బిడ్డ అయినా మంచిదే అని చెప్పాను. ఆయన చెప్పిండు, నా కొడుకైనా మంచినా బిడ్డ అయినా మంచిదే అని చెప్పాను. ఇప్పుడు టీవీ క్లిప్పింగ్ ఉన్నాయి, మా వాడు మనం చూపెడుతున్న క్లిప్పింగ్ చూపెట్టిన ఇప్పుడు చూపెడతా క్లిప్పింగ్. నా కొడుకైనా మంచి బిడ్డ అయినా మంచిది. బిడ్డ అక్రమ మద్యంలో వ్యాపారంలో ఇరుకుందని తెలియగానే మొత్తం క్యాబినెట్ దిగిపోతుందేమే. అంటే లక్షలాది మంది నిరుద్యోగ యువత వాళ్ళ జీవితాలు ఏదైతుందో ఆందోళన గురవుతుంటే, ఏమీ తెలియని పరిస్థితుల్లో ఆందోళన గురవుతుంటే ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో సమిధలైందని చెప్పి అంటున్నా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో సమిధలైనరు ఇదే విద్యార్థులు, నిరుద్యోగ యువత. వాళ్ళ జీవితాలు ఇవాళ ఏదైతుందో ఇంత ఆందోళన గురవుతుంటే వాళ్ళ గురించి ఆలోచన లేకుండా, అయ్యో నా బిడ్డ అక్రమసార వ్యాపారం విచారణ ఎదుర్కొంటుంది, పోయిన అందరూ బార్రా ఊరుకుర్రా మొత్తం క్యాబినెట్ ఢిల్లీ ఏం చేస్తారు వీళ్ళు ఎక్కడ? మరి ఆ ఈడీ ఏం చెప్తుందో అది ఎవరికి తెలియదు అని చెప్పంటూ నేను. ఇదో ఒక పెద్ద బాగుంటాం.
ఒక సాధారణ పౌరుడికి నా ఆరోపణ వచ్చినట్టయితే మరి చట్టం అనేది ఒకటి ఉంటాయని చెప్పి అంటున్నాను. మహిళలు పోలీస్ స్టేషన్ పిలవద్దు. మరి సోనియా గాంధీ ఎట్లా పిలిచిందే? అంతకంటే గొప్ప నాయకురాలు అయినే. సోనియా గాంధీ గారి పెద్ద నాయకురాలు అని చెప్పి అంటున్నా. ఎందుకు నీకంత ఆందోళన? ఎందుకు నీకంత ఆందోళన చెప్పి అంటున్నా. అసలు ఆ ఉబ్బరాయ హోటల్లో ఏదైతుందో బిడ్డ అక్రమ మద్యంలో వ్యాపారంలో ఇరుకుందని తెలియగానే మొత్తం క్యాబినెట్ ఢిల్లీ పోతుందేమే. అంటే లక్షలాది మంది నిరుద్యోగ యువత వాళ్ళ జీవితాలు ఏదైతుందో ఆందోళనకు గురవుతుంటే, ఏమైతే తెలియని పరిస్థితి లోపల ఆందోళనకు గురవుతుంటే ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో సమిధలైందని చెప్పి అంటున్నా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో సమిధలైనరు ఇదే విద్యార్థులు, నిరుద్యోగ యువత. వాళ్ళ జీవితాలు ఇవాళ ఏదైతుందో ఇంత ఆందోళనకు గురవుతుంటే వాళ్ళ గురించి ఆలోచన లేకుండా అయ్యో నా బిడ్డ అక్రమసార వ్యాపారంలో విచారణ ఎదుర్కొంటుంది, పోయింది అందరూ పార్రా ఊరుకుర్రా అమ్మ. మొత్తం క్యాబినెట్ ఢిల్లీ. ఏం చేస్తారు వీళ్ళు పోయి అక్కడ? మరి ఆ ఈడీ ఏం చేస్తుందో అది ఎవరికి తెలియదు చెప్పంటూ నేను. ఇదో ఒక పెద్ద భాగవతం. ఒక సాధారణ పౌరుడికి నా ఆరోపణ వచ్చినట్టయితే మరి చట్టం అనేది ఒకటి ఉంటాయని చెప్పి అంటున్నాను. మహిళలు పోలీస్ స్టేషన్ పిలవద్దు. మరి సోనియా గాంధీ ఎట్లా పిలిచిందే? అంతకంటే గొప్ప నాయకురాలు అయినే. సోనియా గాంధీ గారి పెద్ద నాయకురాలు అని చెప్పి అంటున్నా. ఎందుకు నీకంత ఆందోళన? ఎందుకు నీకంత ఆందోళన చెప్పి అంటున్నా. అసలు ఆ ఉబ్బరాయ హోటల్లో ఏదైతుందో నువ్వు ఆ సమావేశంలో పాల్గొన్నావా లేదా? ఇంతవరకు దాని క్లారిటీ లేదు. ఆ లిక్కర్ పాలసీకి సంబంధించినట్టుగా క్రూషియల్ సమావేశం ఏది జరిగిందో అందులో పాల్గొన్నావా లేదా? పాల్గొన్నా లేకుండా పాల్గొనలేదు నాకు సంబంధం. అవును నేను సారా వ్యాపారం చేసి తప్పే ఉందన్న చెప్పు, అయిపోతే వెళ్ళి ఉందన్న. మేము హ్యావ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా కూడా మేము ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. బట్ మేము సారా వ్యాపారం చేసినాం, చెప్పు తప్పే ఉందన్న. మామంట శ్రీనివాస్ రెడ్డి సారా వ్యాపారం ఉన్నది, నేను కూడా ఇంకా 4 రూపాయలు ఎక్కువ సంపాదించాలని చెప్పిన సారా వ్యాపారంలో భాగస్వామి నేను, తప్పే ఉందన్న. అదే చెప్పు చక్కగా. మరి ఆయన దానికి అది చెప్పక అసలు నోరు తెరవకుండా ఏ పేపర్లో కథలు రాయాలి మనం చదువుకోవాలి పొద్దున్న లేచి. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ అంశంలో తమ పోరాటం కొనసాగిస్తామని టీజేఎస్ నాయకులు స్పష్టం చేశారు. గన్పార్క్ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ జనసమితి కార్యకర్తలు దీక్షకు దిగారు. పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ ఒక వ్యక్తే చేశాడని అనుకోలేమని, ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. పేపర్ రద్దుతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారన్నారు. మళ్లీ క్వాలిఫై అవుతామో లేదో అంటూ ఆవేదన చెందుతున్నారని తెలిపారు. లీకేజీ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ ఒక్కటే కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నైతిక బాధ్యత ఉందని చెప్పారు. నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 30 లక్షల మంది జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితాలతో చెలగాటమాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే పత్రాలు అమ్ముకున్న కేసీఆర్ వెంటనే
కోసం కాళేశ్వరాన్ని ముంచిన కేసీఆర్ వెంటనే పరిపాలన చేతగాని కేసీఆర్ వెంటనే పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే బాధ్యత వహించాలి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి ముఖ్యమంత్రి వెంటనే హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కలెక్టరేట్ ముందు రావు పద్మ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు బీజేపీ కార్యకర్తలు. కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్తపై స్థానిక సీఐ చేయి చూసుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. లీకేజీ ప్యాకేజీ కేసీఆర్ పాలన నూతనంగా ఎన్నికైన పలువురు ఏపీ ఎమ్మెల్సీలు అసెంబ్లీ ప్రాంగణంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికైన నర్తు రామారావు, కప్పర శ్రీనివాస్, వంక రవీంద్రనాథ్, ఉపాధ్యాయులు నియోజకవర్గం నుంచి ఎన్నికైన పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు సీఎంను కలుసుకున్న వారిలో ఉన్నారు. నూతన ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి అభినందించగా తమకు అవకాశం కల్పించినందుకు సీఎంకు ఎమ్మెల్సీలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని ఏపీ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వారంలో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారని, అది ఏ వారమో మాకు ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రోజు అయితేనేమి జీతాలు ఇస్తున్నాము అంటూ ఓ మంత్రి వ్యాఖ్యలు చేశాడని, అలాంటి వ్యాఖ్యలు మరలా ఏ మంత్రి కూడా చేయొద్దని అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం ప్రభుత్వం యొక్క బాధ్యత అన్నారు. క్రమబద్ధీకరించాలి కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే, కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే, కాంట్రాక్ట్ ఉద్యోగులు వెంటనే పెంచాలి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు వెంటనే, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు వెంటనే, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు వెంటనే. ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ పిలుపు మేరకు ఈ నెల 9వ తారీఖు నుంచి నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం మొదలైన విషయం అందరికీ తెలిసిందే. ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క న్యాయమైనటువంటి దీర్ఘకాలికంగా పరిష్కారం కానటువంటి అనేక డిమాండ్లు, ప్రధానంగా ఆర్థికపరమైనటువంటి అంశాలు, అంటే మేము దాచుకున్నటువంటి డబ్బులు వేల కోట్ల రూపాయలు జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఎఫ్, అదేవిధంగా మాకు రావాల్సినటువంటి డిఏ అరియర్సు, పిఆర్సీ అరియర్సు, ప్రధానంగా 11వ పిఆర్సీ సంబంధించినటువంటి పిఆర్సీ పే స్కేల్స్ని శాఖల వారీగా ఈరోజు కూడా అందించకపోవడం, అదేవిధంగా ప్రత్యేక అలవెన్సులు ఏ వివిధ శాఖల వాళ్ళకు ఉంటాయో అవి మొత్తం కూడా ఈరోజు కూడా
కమిటీని వేయకుండా కాలయాపన చేస్తూ స్పెషల్ పేలు కూడా 11వ పిఆర్సీ ఈరోజు కూడా రాకుండా చేయటం, ఈరోజు కూడా ప్రభుత్వం ఏదైతే 1వ తారీఖు చెల్లించాల్సినటువంటి జీతభత్యాలు ఇప్పటికి కూడా 400-500 కోట్ల రూపాయల బకాయిలు ఇంకా ఇవ్వలేదంటే మరి ఈ రోజున మేము కాదు సిగ్గుపడాల్సింది, ప్రభుత్వం సిగ్గుపడాలి. తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి 1వ తారీఖు జీతాలు ఇవ్వడం అనేది ప్రభుత్వం బాధ్యత, ఉద్యోగులకు అది హక్కు. ఈరోజు ఒక గౌరవ మంత్రివర్యులు మాట్లాడారు, ప్రభుత్వ ఉద్యోగులకి ఏ రోజైతే జీతాలు ఇస్తున్నామా లేదా అని. అటువంటి వ్యాఖ్యలు మీరు దయచేసి మరలా మాట్లాడొద్దు. ఎందుకంటే ఇవి ఉద్యోగుల్ని తీవ్రమైనటువంటి ఉద్యమంలో ఉన్నటువంటి ఉద్యోగులు తీవ్రమైనటువంటి మనోవేదన గురి చేస్తాయి, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతాలనేది ప్రభుత్వం చేసిన చట్టం, అది ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మిగిలిన ప్రజలు ఎలా పాటిస్తారు మన ఉత్తర్వుల్ని? కాబట్టి అలాంటి వ్యాఖ్యలు మంచిది కాదు, ఉద్యోగులు రెచ్చగొట్టే విధంగా ఉంటాయి. ఏ రోజు ఇచ్చేదంటే మరి చెప్పండి, వాళ్ళకు 1వ తారీఖు కాదని చెప్పండి, లేదు ఉన్నటువంటి చిల్లర కొట్లో వాళ్ళకి చెప్పండి 1వ తారీఖు అంటే 1వ తారీఖు కాదని, లేదు బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకుంటే చెల్లించేటువంటి బ్యాంకులకు చెప్పండి 1వ తారీఖు అంటే 1వ తారీఖు కాదని. అదేవిధంగా ఇంటి యజమానులకు చెప్పండి 1వ తారీఖు అంటే 1వ తారీఖు కాదయ్యా అని. అదేవిధంగా మేము తెచ్చుకున్నటువంటి కొంతమంది ఉద్యోగులు లోన్లు యాప్ల ద్వారా కూడా తెచ్చుకొని ఆ సకాలంలో చెల్లించలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆ లోన్ యాప్లు వాళ్ళకి చెప్పండి 1వ తారీఖు అంటే 1వ తారీఖు కాదని. ఏలూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో చోరీకి గురైన సెల్ ఫోన్లను పోలీసులు బాధితులకు అందజేశారు. సెల్ ఫోన్ల చోరీపై ఫిర్యాదులు అందుకున్న పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టి చోరీకి గురైన 207 ఫోన్లను రికవరీ చేశారు. ఈ క్రమంలో ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ సెల్ ఫోన్లను బాధితులకు అందించారు. బాధితులకు తమకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుని సెల్ ఫోన్లను అందించేలా కృషి చేస్తామని తెలిపారు. 4 రోజుల క్రితం నిడమరుపూరి పోలీస్ స్టేషన్లో ఒక రాబరీ కేసు నమోదైంది. అప్పుడు ఏం జరిగింది, 70 years old జానకమ్మ ఇంటిలో సింగిల్గా ఉన్నప్పుడు ముగ్గురు వ్యక్తి బైక్లో వచ్చి ఆమెతో ఆమె అల్లుడు గురించి ప్రభాకర్ రావు గురించి అడిగి వాటర్ గురించి అడిగిన తర్వాత ఆమెకి కాలు చేతి కట్టేసుకొని నోరు మీద ఒక క్లాత్ పెట్టేసుకొని ఇంటిలో ఉన్న దాదాపు 640 గ్రామ్ గోల్డ్ దొంగతనం రాబరీ చేయడం జరిగింది. దీని తర్వాత మనకి క్లూస్ కోసం సీసీటీవీ ఫుటేజెస్ చూడటం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మనకి పల్సర్ బైక్ వితౌట్ నెంబర్ ప్లేట్, అదేవిధంగా ముగ్గురు వ్యక్తి ఆ బైక్లో వెళ్ళినట్లు కనిపించడం జరిగింది. అది సీసీ ఫుటేజ్ మనము బ్యాక్ ట్రాక్ చేస్తూ మొత్తం నిడమరు నుంచి చేబ్రోల్ వైపు మనకి తెలిసింది దాట్ అలా మూమెంట్ జరిగింది. దీని తర్వాత ఒక పాయింట్లో సీసీ ఫుటేజ్ ఆగడం జరిగింది. ఈ ఇన్సిడెంట్లో ఎంక్వైరీ చేస్తే, ఎందుకంటే వచ్చిన నేరస్తులు ప్రభాకర్ రావు పేరు చెప్పారంటే ఖచ్చితంగా తెలిసిన మనిషి ఉండాలా. అదేవిధంగా బంగారం గురించి కూడా వాళ్ళు ఎక్కడే ఎగ్జాక్ట్గా ప్లేస్ ఉంది అక్కడే ఓన్లీ ఎఫర్ట్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఇంటర్నల్ హ్యాండ్ ఒకటి ఉంది, దీన్ని సస్పెషన్ చేయడం జరిగింది. మొత్తం హౌస్లో ఉన్న పర్సన్స్ గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ జానకి అమ్మకి యాక్చువల్లీ 4 సంతానం, బట్ 2 బతుకున్నారు ఇప్పుడు, గంగా అండ్ జ్యోతి. ఆ గంగా ఆమె అక్కడ జెరూసలంలో ఉంటుంది, అటు నుంచి జాబ్ నిమిత్తం డబ్బులు, అదేవిధంగా వచ్చేటప్పుడు బంగారం తీసుకువచ్చేయడం జరుగుతూ ఉంటుంది. గత సంవత్సరం కూడా ఆమె దగ్గరే ఉన్న బంగారంకి తాకత్ పెట్టి వీళ్ళ ద్వారా ఒక 50 లక్షల విలువైన ల్యాండ్ కొనడం జరిగింది. మళ్ళా ఆమె ఫిబ్రవరిలో వచ్చింది. ఇప్పుడు వాళ్ళ ఇంటిలో బంగారం ఉంది, ఆ బంగారంకి తాకట్టు పెట్టడానికి వీళ్ళు బ్యాంకుకి తిరుగుతున్నారు. అది వాళ్ళ బంధువులకి అందరికీ తెలుసు. ఆ పాయింట్ పట్టుకొని వీళ్ళ బంధువులు ఎవరికి ఇలాంటి అప్పులు ఉన్నాయి కానీ ఎవరికి ఇలాంటి డబ్బు అవసరం ఉండి ఇలాంటి ఎంక్వైరీ చేయడం జరిగింది. దీని తర్వాత జానకి అమ్మ చెల్లి కొడుకు శ్రీనుకి కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. అదేవిధంగా శ్రీను మీద పాత కాలంలో ఒకటి డీజిల్ దొంగతనం కేసు కూడా ఉంది. ఆ పాయింట్ మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ శ్రీనుకి లిఫ్ట్ చేసి ఎంక్వైరీ చేస్తే మనకి ఏం తెలిసింది అంటే శ్రీనుకి 5 లక్షలు ఇప్పుడు అవసరం ఉంది, ఎందుకంటే ఆయన ఫైనాన్స్లో ఒక బండి కొన్నారు, ఆ బండి కోసం డబ్బులు ఇవ్వాలి. శ్రీనుకి డబ్బులు అవసరం ఉంది. అదేవిధంగా శ్రీను జైల్లో ఉన్నప్పుడు ఆయన ఒక రాజ్ కుమార్తో పరిచయం చేసుకున్నారా.
రాజ్ కుమార్ అప్పుడు డీజిల్ దొంగతనం చేస్తారు, ఇతనితో పాటు కాకినాడకి సంతకంకి పోతూ ఉంటారా. ఇతను రాజ్ కుమార్ కూర్చొని డిస్కస్ చేస్తారు, అంటే మాకు డబ్బులు అవసరం ఉంది, మా పెద్దమ్మ ఇంటిలోనే ఇలాంటి కేజీ వరకు బంగారం ఉంటుంది, మీరు ఒకవేళ చేస్తే నేను చెప్తాను, మీరు అలాంటి ఆఫెన్స్ ప్లాన్ చేసుకోవచ్చు. రాజ్ కుమార్కి ఆ జైలు నిమిత్తం వల్ల, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల A3 A4 వీళ్ళిద్దరూ సాయి రవికాంత్ అరుణ్ కుమార్ వీళ్ళిద్దరు పరిచయం ఉన్నాయి. సో వీళ్ళు నలుగురు కూర్చొని డిస్కస్ చేశారు దాట్ అలాంటి బంగారం ఉంది, ఎవరు లేనప్పుడు టైంలో వెళ్దామా. సో ఇంత డిస్కషన్ లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో జరిగింది. ఫిబ్రవరిలో ప్లాన్ చేసిన తర్వాత 14 తేదీకి శ్రీను ఇంటిలో ఉన్న వాళ్ళు అతని రిలేటివ్స్ అందరికీ తీసుకొని మల్కాపురంకి బయలుదేరిపోయారా. పిల్లలపై ప్రేమతో వారు కోరిన హై స్పీడ్ బైక్లు తమ స్థోమతకు మించి కొనిస్తే వారు ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ వంటి రోడ్డు నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఇతరులను ప్రమాదాలకు గురిచేస్తున్నారని కాకినాడ ట్రాఫిక్ డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. నగరంలో ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, బైక్ రైడింగ్ చేస్తున్న యువతను ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. నీకు లైసెన్స్ ఉందా? ఏం బండి నీది? బైక్ లేదు, లైసెన్స్ ఉందా? పల్సర్ 150. నీకు ఉందా బండి? ఏం బండి ఇది? MT-50. లైసెన్స్ రాకుండానే మరి బండి ఎందుకు అడిగావు మీ నాన్న? కొందరు ఎందుకు బండి కోసం? భారతదేశంలో నిండకుండా లైసెన్స్ పొందొచ్చా? ఏ కారణం చేతనైనా ఎవరికైనా అవకాశం ఉందా? పుట్టినప్పుడు పుట్టగానే మన ఆధార్ కార్డు లాగా లైసెన్స్ కూడా ఇచ్చేచ్చుగా, ఎందుకు ఇవ్వట్లేదు? మైనారిటీ నిండకుండా లైసెన్స్ ఇస్తే ఏమవుతుంది? పక్వత ఏదైతే బండి నడపగలిగే సామర్థ్యం ఉందో ఆడికి 18 సంవత్సరాలు నిండితే గానీ ఆ సామర్థ్యం రాదు. ఆ ఉద్దేశంతోటే కదా ఆ నిండిన తర్వాత లేకపోతే బ్లడ్ డొనేషన్స్ అనో లేకపోతే బ్లడ్ కావాల్సిందనో బ్లడ్ రిక్వైర్డ్ అనో గ్రూప్ ఉంది. నిజంగా ఆ గ్రూప్లో ఎవరి రిక్వైర్మెంట్ అట్లాంటివి ఏదైనా పెట్టుకుంటే తప్పులేదు. కానీ ట్రాఫిక్ పోలీసుల నుంచే తప్పించుకోవాలి, ఎక్కడో రేసింగ్ చేయాలి, నెంబర్ ప్లేట్ లేకుండా ఇందులో వేసుకునే తిరిగే ఏంటంటే ముఖ్యంగా నెంబర్ ప్లేట్ లేకుండా తిరగాలి. పోలీసులు ఒకవేళ చలాన్ వేసి ఫైన్ కానీ ఇంకోటి కానీ కొట్టి సీసీ కెమెరాలో మన బండిని ఐడెంటిఫై చేస్తారేమో రేస్ చేసేటప్పుడు ఉద్దేశంతో నెంబర్ ప్లేట్స్ బైక్కి నెంబర్ ప్లేట్ కనపడకుండా వేయటం, లేకపోతే స్మాల్ లెటర్స్తో వేయటం, ఆ కెమెరాకి వెళ్తే ఫోటోకి దొరకకూడదని ఇట్లాంటి క్రియేటివిటీగా వీళ్ళు చేసి ఈ గ్రూప్లో నిబంధన ఉల్లంఘన పాల్పడుతున్నారని దానికోసం మేమందరం కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ వీళ్ళందులో మోస్ట్ ఆఫ్ ది 90% ఎవరికి కూడా లైసెన్సులు లేవు, డ్రైవింగ్ లైసెన్స్లు ఎవరికీ లేవు. పోనీ ప్రికాషనరీగా ఏమన్నా హెల్మెట్ ధరిస్తారు సేఫ్టీకి అని ఉంటే ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఆ బైకులు చూస్తే అన్నీ కూడా కాస్ట్లీ బైకులు, 350cc బళ్ళు ఉన్నాయి, 200cc బళ్ళు ఉన్నాయి, 220cc బళ్ళు, మినిమం 150cc బళ్ళు ఉంటున్నాయి మినిమం. అన్నీ కూడా చాలా కాస్ట్లీయెస్ట్ బైకులు. మరి తల్లిదండ్రులు కూడా నిజంగా చాలా వ్యయ ప్రయాసాలు కొనిపెడుతున్నారు. అవి వాళ్ళ జీవన స్థితిగతులు చిన్నవి అయినా కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నా కూడా వాళ్ళని కూడా మేము కొంతమంది తల్లిదండ్రులని మేము పిలిచి కౌన్సిలింగ్ చేసినప్పుడు వాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకొని మేము ఈ బండి కొనకపోతే కాలేజీకి వెళ్ళనంటున్నాడండి, లేకపోతే సూసైడ్ చేసుకుంటున్నాను మమ్మల్ని బెదిరిస్తున్నాడండి, గత్యంతరం లేని పరిస్థితిలో మా భార్య నగలమ్మి కొన్నానండి, లేకపోతే అప్పు చేసి కొన్నానండి, నాకు వచ్చే జీతంలో సగం దీని ఈఎంఐకే సరిపోతుందండి, మా ఇంటి మెయింటెనెన్స్ కంటే దీని పెట్రోల్ మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుందని వాపోయి వాళ్ళు బాధపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. దయచేసి అందరూ తల్లిదండ్రులు కూడా ఏంటంటే గమనించాలి, పిల్లలు ఏం చేస్తున్నారు, ఏంటి, ఏ పర్పస్కి మనం ఈ డబ్బులు ఖర్చు పెడుతున్నాం ఏంటి అనేది కూడా దయచేసి గమనిస్తారన్న ఉద్దేశంతో మీకు మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ వాట్సాప్ ఎవరైతే ఎక్కువగా డీవియేషన్ అవుతూ ఉన్నారో వాళ్ళంతా కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకొని దాంట్లో ట్రాఫిక్ అప్డేట్స్ అనేటువంటి గ్రూప్ని పెట్టి దాంట్లో 802 మంది మరి గ్రూప్ మెంబర్స్గా జాయిన్ అయి ఉన్నారు. మేము ఆ సెల్ ఫోన్లో అట్లా ఉన్నట్టు మెసేజ్లను ఒకసారి పరిశీలించి చూడగా మాకు తెలుస్తుంది ఏంటంటే మేము ఏ ఏరియాలో చెక్కింగ్లు చేస్తున్నాం, ఏ ఏరియాలో కేసులు రాస్తున్నాం, ఏ ఏరియాలో పోలీసులు ఉన్నారు, అలాగే వాళ్ళు ఏ రోజు ఎటువైపు వెళ్లకుండా ఎటువైపు రూట్లు తీసుకోవాలి, అలాగే పోలీసుల మీద కామెంట్స్ చేసుకుంటూ రకరకాలుగా వాళ్ళంతా కూడా మెసేజ్లు పెడతా ఉన్నారు. దీని మూలంగా ఏదో సమాజానికి గొప్ప నష్టం అని కాదు, కానీ ఈ యొక్క 802 మంది ఎవరైతే ఇందులో గ్రూప్లో సభ్యులు ఉన్నారో వాళ్ళు అబైడింగ్ ఆఫ్ ది రూల్స్, ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అబైడింగ్ చేయడానికి, అలాగే
ఏదైతే తప్పులు చేస్తున్నారో, మైనర్స్ డ్రైవింగ్ చేస్తున్నారో, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారో, ఈ తప్పులు చేయడానికి అదొకటి ఎంకరేజింగ్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ట్రిపుల్ రైడింగ్ వెళ్తారు, ఆ ట్రిపుల్ రైడింగ్ వెళ్ళటంలోనో లేదంటే తాగి వెళ్ళటంలోనో మేము ఇక్కడ ఉన్నాము అనే ఉద్దేశంతో మమ్మల్ని తప్పించి ఇంకో సైడ్కి వెళ్ళమని అనటంలో దాని ఉద్దేశం అవుతుందంటే ట్రిపుల్ రైడింగ్ చేసినా పర్వాలేదు, బట్ ఇంకో రూట్లోంచి వెళ్ళండి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, కేసులు ఉండవు. అలాగే తాగినా పర్లేదు, డ్రైవింగ్ చేసుకుంటూ ఈ రూట్లో వద్దు, పోలీసులు ఉంటారు, ఇంకో రూట్లోకి రండి. ఈ అంతా కూడా చూస్తూ ఉంటే ఎలా ఉందంటే ఎంకరేజింగ్ ఆఫ్ ది రూల్స్, ట్రాఫిక్ ఏవైతే మనం వాళ్ళు చేసేటువంటి తప్పులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎంకరేజింగ్ చేయడానికి మాత్రమే పనికొస్తూ ఉన్నాయి. వీటిలో మేము కొంచెం డెప్త్కి వెళ్ళి ఆ గ్రూప్ యొక్క అడ్మిన్స్ ఎవరు అనేది తీసుకొని వాళ్ళ నుంచి గ్రూప్ సభ్యుల యొక్క లిస్టు కూడా ఫర్నిష్ చేసి వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. కొంతమంది కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాం. ఇప్పటికైతే ఒక 30 మంది దాకా ఇవాళ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇవాళ నిన్న కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాం. అలాగే పేరెంట్స్ని కూడా పిలిపించి మాట్లాడుతూ ఉన్నాం. ఇది నేరాలు ఘోరాలు కాదు, కానీ ఇవేంటంటే మనం ట్రాఫిక్ ఎంత పటిష్టంగా మనం నిర్వహిస్తే అవి యాక్సిడెంట్లని, ప్రమాదాలని తగ్గించడం కొరకే తప్ప ఫైన్లు వేసేసి ఇంకా ఫైన్ల ద్వారా వచ్చినటువంటి డబ్బులతోటి ఇంకేదో చేసేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనేది ఎట్టి పరిస్థితిలో కాదు. కేవలం ఆ ఫైన్ ఇంపోజ్ చేసేదంతా వాళ్ళలో కొంచెం ఆ రూల్స్ అబైడింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భయం క్రియేట్ చేయడానికి, అది ఎవరు కూడా తప్పులు చేయకుండా ఉండడానికే తప్ప మరొక విధంగా కాదు. వీళ్ళు ఏంటంటే 802 మంది కూడాను ఈ యొక్క రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అవాయిడ్ చేసేసి వాటిని చేసినా మనం తప్పు చేసినా పర్వాలేదులే అనే విధంగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి తగిన విధంగా మన చైతన్య అలాగే మా ఎస్ఐస్ అంతా కూడా కలిసి టీమ్గా ఉండి ఆ టీమ్ కౌన్సిలింగ్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళ మీద కేసులు, క్రిమినల్ కేసులు కాదు కానీ బట్ అలాంటి దాని మూలంగా జరగబోయేటువంటి నష్టాలు ఏంటి, పరిణామాలు ఎలాగుంటాయి, వాళ్ళని అలా ఎంకరేజ్ చేసుకుంటూ పోతే సొసైటీకి ఏ రకమైనటువంటి నష్టం జరుగుతుంది అనేది చాలా క్లియర్గా వాళ్ళకి వివరమని చెప్తా ఉన్నాం. అలాగే పేరెంట్స్కి కూడా వాళ్ళకి ఎందుకు చెప్తా ఉన్నాం అంటే పిల్లల్ని సరైన దారిలో నడిపించకపోతే వాళ్ళు ఇప్పటి నుంచే తప్పులు చేయడానికి అలవాటు పడుతూ ఉంటారు. ఆ తప్పుల్ని ఎలా తప్పించుకుదరగాలో అలవాటు పడుతూ ఉంటారు అనే ఉద్దేశంతో పేరెంట్స్ కూడాను మనం పిలిపించి మరి గట్టిగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్యంగా మన సిఐ చైతన్య అలాగే ఎస్ఐస్ అంతా కూడాను మనం పార్టిసిపేట్ చేసి ఉన్నారు. మరి ఎక్కువగా ఇట్లా కౌన్సిలింగ్ చేయడానికి కూడాను మెయిన్ ఇనిషియేట్ తీసుకొని చైతన్య అండ్ టీము చాలా చక్కగా పేరెంట్స్ అందరూ కూడా పిలిపించి ఎవరికి ఇబ్బంది కలగాలనే ఉద్దేశంతో కాదు కానీ వాళ్ళలో మార్పు తేవాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. ఇంకా ఇందులో డెప్త్కి వెళ్ళి మేము చూసినప్పుడు మాకు ఇంకొక 8 గ్రూపులు కనపడ్డాయి. ఇందులో ఆ 8 గ్రూపుల అడ్మిన్స్ని కూడా పిలిపించి ఇదే మాదిరిగా కౌన్సిలింగ్ చేసి మరి ఏంటంటే మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్సిడెంట్లు తగ్గించాలి అనేది తప్ప మనం వీళ్ళని కఠినంగా శిక్షించాలి అనేది మన ఉద్దేశం కాదు. ఆ విషయాలను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయకుండా ఉండటానికి గాను వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే, ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సుక్మా జిల్లాలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు. దండకారణ్యంలో పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేస్తున్న ప్రజలు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం. కవితను కాపాడేందుకు చూపే ఆసక్తి నిరుద్యోగులపై సీఎం చూపడం లేదని విమర్శ. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ జనసమితి కార్యకర్తల ధర్నా. లీకేజీ ఘటనను నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్. హనుమకొండ కలెక్టరేట్ ముందు బీజేపీ పార్టీ ధర్నా. కలెక్టరేట్లోకి చొచ్చుబెళ్లేందుకు బీజేపీ కార్యకర్తల యత్నం. స్టే ట్యూన్డ్ టు 95 న్యూస్.